మొదలుకొని చూసారా, యెహోవా ఆశీర్వాదము ఇంట్లో చూస్తే కనపడుతుంది, పొలంలో చూస్తే కనపడుతుంది. అతనికి కలిగిన సమస్తం మీద కూడా ఏం కనపడుతుంది చెప్పండి? నా జేబులో పెన్నున్న ఆశీర్వాదంగానే కనపడద్ది. ఆయన స్థితిని బట్టి, నా స్థితిని బట్టి కాచుమా. ఆయన జేబులో పెన్నున్న ఎలా కనపడుద్ది? ఆశీర్వాదం కనపడుతుంది. ఆయన వేసుకున్న డ్రెస్ వేసుకున్న ఎలా ఉంది? అది ఆశీర్వాదకరంగా ఉంది. ఆయన ఏం చేసినా, గ్లాసు పట్టుకున్న అది ఆశీర్వాదకరంగానే ఉంది. ఆయన ఇంటిలోనేమి, పొలంలోనేమి, అతనికి కలిగిన సమస్తములో ఏముందని రాయబడింది? ఇంటిలోనేమి, పొలంలోనేమి, సమస్తం మీద ఏముంది? యెహోవా ఆశీర్వాదం. నీ పిల్లలను చూస్తే ఆశీర్వాదం కనబడేలాగా ఉంటుంది. నీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు, అది చిన్నదైనా పెద్దదైనా, ప్రతి వస్తువు మీద దేవుని ఆశీర్వాదం ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇది ఎంత గొప్పది. కాబట్టి ఇంటిలో, పొలంలో తనకు కలిగిన సమస్తం అంటే ఎన్ని ఉంటే అన్నిటి మీద దేవుని దీవెన. దేవుని బిడ్డ, నీ ఇంటిలో ఉన్నదాని అంతట్లో దేవుడి దీవెనను చూస్తావు. ఆ దేవుని దీవెన లేకపోతే ఏమున్నా దీవెన లేదు. అందుకనే శరీర సంబంధంగా చాలామంది ధనవంతులే, ఆత్మీయ పరంగా, మనసు పరంగా చాలామంది ఎవరు? పేదవారు. కానీ శరీర సంబంధంగా పేదవారే. కానీ చాలామంది ఆత్మీయంగా ఎలా ఉన్నారో తెలుసా అండి? ధనవంతులు. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా తృప్తిపరచబడుట అనేది దేవుని దగ్గరే మనం నేర్చుకోవాలి. ఏమున్నా, ఏమి లేకపోయినా, సాలలో పశువులున్నా, గొర్రెల దొడ్లో లేకపోయినా, అంజూర పట్లు కాయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపపోయినా, నేను యెహోవా యందు ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సంపుగా కలసి పాడేదము ప్రభు యేసునకు. సియోను గీతము సంపుగా కలసి పాడేదము ప్రభు యేసునకు. కాబట్టి ఆయన బిడ్డగా మనం అనుమతించబడిన తర్వాత ఎందరూ తనను అంగీకరించారో వారందరూ దేవుని, ఆయన కుమారులు అవుటకు ఆయన ఏమిచ్చారు? అధికారం ఇచ్చిన తర్వాత ఇక నువ్వు చేయని దాంట్లో నీ ఇంట్లో ఆశీర్వాదం చూస్తావు, మనం చూస్తాం. పొలంలో ఆశీర్వాదం చూస్తాం. మనకు కలిగిన సమస్తములో కూడా దేవుని దీవెనను చూస్తాం. మన ఇంట్లో గొడ్డుబోతుది ఉండదన్నారు, ఈసుకుపోయేది ఉండదన్నారు, మన ఇంటిలో మరుగుజ్జుతనం అది ఉండదన్నారు. అన్ని విషయాల్లో ఏముంటుంది? ఆశీర్వాదం ఉంటుంది. అదే కంటికి కనబడ నీవెన్నియో, కంటికి కనబడ నీవెన్నియో, చెవికి వినబడ నీవెన్నియో, హృదయాంగోచరము కాని వెన్నియో, చాలు. ఏదైనా వ్యాధి మనిషికి తెలియనంతసేపు, దాని గురించి అవగాహన లేక తెలియనంతసేపు ఆ వ్యాధి పని, ఆ వ్యాధి ఆ వ్యక్తుల పని చేస్తూనే ఉంటుంది. తెలిసాక దాన్ని ఏం చేస్తారు చెప్పండి? తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. అది అలాగే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, విశ్వాసంతో వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉంటారు కాబట్టి, ఇక్కడ ఉంటారు కాబట్టి నీ వ్యాధి ఏదైనా
చెప్తే దేవుని సేవకుల ద్వారా దేవుడు ప్రార్థన చేయించి అది ఇంకా పెరగకుండా, అది ఇంకా అభివృద్ధి చెంది నిన్ను పాడు చేయకుండా ఉండినట్లు యేసు నామమున దేవుని సేవకుల ద్వారా దేవుడు ఏం చేస్తారు? దాన్ని గద్దిస్తారు, దాన్ని బంధిస్తారు. నమ్ముతున్నారా? అది ఏదైనా సరే గద్దిస్తారు, బంధించేస్తారు. ఇంకా అది అక్కడితో ఆగిపోద్ది అంతే. ఇంకా రావటానికి లేదు, దేవుణ్ణి ఎదిరించి ఇంకా దూసుకుపోవడానికి లేదు. ఇక అది పాకటానికి పెరగటానికి అవకాశం లేదు. అది బంధించబడాల్సిందే, అది ఎట్టిదైనా సరే. అదే దాన్నే బైబిల్లో ఏమన్నారంటే, నమ్మిన చోనాదు మహిమాను చూతువు, నమ్మిన చోనాదు మహిమాను చూతువు, నమ్మని చో నష్టముందేదవు, నమ్మని చో నష్టముందేదవు, నమ్మిన చేర్చుదును నా మహిమలో, నమ్మిన చేర్చుదును నా మహిమలో, నీకు ఆలోచన నేను తెలిపేదను, నీకు నేను తోడై నడిపింతును. చాలు. నేను కొన్నిసార్లు చెప్తా ఉంటాను. నేను గంపలగూడెం అనే కృష్ణా జిల్లా గంపలగూడెం అనే ఊరిలో మీటింగ్కి వెళ్ళాను. అక్కడ ఒక సహోదరుడు కొన్ని సంవత్సరాల నుంచి కడుపులో నొప్పితో బాధపడుతున్నారు. కానీ ఆ తమ్ముడికి ఒక విశ్వాసం కలిగింది. ఆ టైంలో దేవుడు ఇచ్చారు. జోసెఫ్ మెరారి అన్నయ్య దగ్గర ప్రార్థన చేస్తే స్వస్థపరిచేటువంటి వరము ఉందే. అన్నయ్య వస్త్రం ముట్టుకుంటే నాకేం కలుగుద్ది? స్వస్థత కలుగుద్ది అనే ఒక విశ్వాసం అతనికి వచ్చింది. సరే, అది చెక్కతో కట్టారు, స్టేజీ సెంటరింగ్ చెక్కలతో. నేను నా వంతు వచ్చినప్పుడు, నా టైం వచ్చినప్పుడు, నా టైం నిమిత్తం నేను స్టేజీ మీదకి వెళ్తూ ఉంటే నా వెనకగా వచ్చి నా యొక్క ప్యాంటు ముట్టుకున్నాడట. ముట్టుకోగానే ఏం కలిగిందంట? కడుపులో నొప్పి పోయిందట. చప్పట్లు కొట్టొద్దు. మెసేజ్ చెప్పి దిగొచ్చాక అమాంతంగా వచ్చి చేతులు పట్టుకుని, అన్నా మీరు స్టేజీ మీదకి ఎక్కుతుంటే మీకు తెలియకుండా మీ వస్త్రపక్షంగా ముట్టుకుంటే నాకు స్వస్థత వస్తుందని విశ్వసించాను, నాకు కడుపులో నొప్పి పోయింది అని చెప్పి అతను నా ఎదుట తన నోటితో నాకు చెప్తే ఈ చెవులు, వినిన చెవులు ఇంకా సజీవంగానే ఉన్నాయి. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సైక్యమైన సంతోషం, చెప్పనా సైక్యమైన సంతోషం, ఈ సంతోషము నీకు కావాలి. పాడాలందరూ గట్టిగా. ఈ సంతోషము నీకు కావాలనా, ఈ సంతోషము నీకు కావాలనా, నేడి యేసు నొద్దకు రాము, నేడి యేసు నొద్దకు రాము, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సైక్యమైన సంతోషం, చెప్పనా సైక్యమైన సంతోషం. చాలు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, దేవుడు ఇది చెయ్యరు, ఇది చేస్తారని బైబిల్ చెప్పిందా? ఏం చెప్పింది? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా, మన అనుమానమే, మన అవిశ్వాసమే దేవుని కార్యాలు జరగకుండా ఆపేస్తుంది. కాబట్టి
మనలో ప్రతి ఒక్కరము కూడా ఈరోజు ఇక్కడికి వచ్చిన మన సంఘములలో నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చిన మన పిల్లల్లో ఎవరికైనా బలహీనత ఉంటే సేవకులు ప్రార్థన చేస్తున్నప్పుడు సందేహపడకుండా నువ్వు విశ్వసించినట్టయితే ఈరోజే నువ్వు విడుదల పొందబోతున్నావు. ఏంటి? ఈరోజు ఏమవుతావు? నువ్వు విడుదల పొందబోతున్నావు. ఆ కార్యమును నీ కళ్ళతో నువ్వే చూస్తావు. అదే విశ్వాసం. ప్రార్థన చేసే సేవకులకి వరం ఉన్న సేవకులకి అనారోగ్యాలు రావా? వాళ్ళు శరీరానుసారంగానే ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఎన్నో బలహీనతలు వస్తాయి. అయినా నేను ఏమయ్యున్నానో అది దేవుని కృప వల్లనే అయ్యున్నా, అంతే. కాబట్టి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా? విశ్వాసం ఉంటే మీ చేతులు మోకాళ్ళ మీద వేసుకోండి. ఒకవేళ ఇంకేదైనా బలహీనత ఉందా? విశ్వాసం ఉంటే నమ్మండి. దేవుని సేవకులు ప్రార్థన చేస్తున్నారు. ఇటార్చీలో వాక్యం చెప్తున్నాను, నేను తెలుగులో చెప్తుంటే హిందీలో ట్రాన్స్లేషన్ చేస్తున్నారు. ఒక ముస్లిం ఆమె, దేవుడు అంటే తెలియని ముస్లిం ఆమె అట్టి వాక్యాన్ని విన్నారు. ఆమెకి కొన్ని సంవత్సరాల నుంచి ఒక నొప్పి ఉండిందంట. మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చి వందనాలు చెబుతున్నారు, అయ్యా మీరు ప్రార్థించినప్పుడు మీరు చెప్పినట్టుగా నా చెయ్యిని అక్కడ ఉంచుకున్నాను, నాకు దేవుడు స్వస్థ పరిసరని సాక్ష్యం చెప్పారు. దేవుని బిడ్డలారా, అక్కడ విని వారు అందరూ సంతోషించినారు. ఇటార్చి, మధ్యప్రదేశ్. కాబట్టి అవిశ్వాసం వల్లే మనం దేవుని దగ్గర అనేక గొప్ప కార్యములను చూడలేకపోతున్నాం. అవిశ్వాసమే. మీరేంటి నేనేంటి? అవిశ్వాసమే. ఇది జరుగుద్దా? మన రిజల్ట్ వచ్చింది బ్లెస్సీకి. చాలా కష్టపడి రాసింది పాపం, చాలా. రిజల్ట్ వస్తే అమ్మాయి భయం చూస్తే, ఇప్పుడు అమ్మాయి అసలు గుండె ఆగిపోద్ది మనంతగా ఉంది. నా రూమ్లో వచ్చి నా పాదాల దగ్గర పడిపోయింది. వచ్చి పడిపోయి, డాడీ నా రిజల్ట్ చూడు, చిటక్క చూడు అని చెప్పి అటు విజయ్ గారు చూస్తున్నారు. అసలు ఈ అమ్మాయి తలడెళ్ళిపోతుంది. ఏమవుతుందా ఏమో అర్థం వినాల్సి వస్తుందా? ఎందుకమ్మా అంత భయపడుతున్నావు? ఎందుకమ్మా అంత కంగారు ఆగట్లా? లేదు డాడీ, నేను అసలు నాకు భయం వేస్తుంది, టెన్షన్ వచ్చేస్తుంది అని చెప్పి తలడిల్లిపోయింది బిడ్డ. నేను లోపల ఎంతో తలడిల్లిపోతాను, నా అమ్మాయి తలడిల్లిపోతుంటే. మళ్ళీ అంటుంది, నేను ఇప్పుడు చర్చిలోకి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటా. చర్చిలోకి వెళ్ళి ఏమ్మా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, ఇప్పుడు చర్చిలోకి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటే నీకు ఆ అంకేమీ మారదు అంటే మన స్వీటే అంది. దేవుడికి అసాధ్యమైనది ఏం లేదు కానీ బ్లెస్సీ, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసుకున్నా దేవుడు అంకే ఏం చేయగలరు? మార్చగలరు. కానీ అంత టెన్షన్ వద్దు అంది. దేవుని దయ వలన 132 మార్కులు వచ్చినాయి. వంద మార్కులు పైన వస్తే చాలు అనుకున్నటువంటి ఈ స్థితిలో దేవుడు ఎంత ఇచ్చారు? 132 మార్కులు ఇచ్చారు. ఇంచుమించు 40,000 ర్యాంకు ఇచ్చారు. ఒకప్పుడైతే ఫస్ట్ రాసినప్పుడు 80,000 పైన ర్యాంకు. ఇప్పుడు సగానికి సగం తగ్గింది. రేపు ఇక నుంచి కౌన్సిలింగ్స్ జరుగుతూ ఉంటాయి. మనందరం ఏం చేయాలండి? ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ఈ నెల నుంచి ఇక జరుగుతూ ఉంటుంది లోకము యొక్క చీకటి వాతావరణం. కాబట్టి అలాంటి పరిస్థితులు ఎక్కడ మన మీద, మన బిడ్డల మీద, మన కుటుంబాల మీద, మన చేతి పనుల మీద, ఎక్కడ మన మనసుల మీద పని చేయకుండా ఏం చేయాలండి? మనందరం ఏం చేద్దాం? పట్టుదలతో
ప్రార్థన చేద్దాం. మనం సంపాదించే డబ్బు కాదండి అక్కడ, ప్రార్థన పెట్టుబడి మనకెంతో అవసరం. ప్రార్థన. ఒక తల్లిగారు వచ్చి మన ఇంటికి వచ్చి కూర్చున్నారు వీరన్న దగ్గర. అయ్యా బాబు బాగున్నారా అన్నారు. బాగున్నాను ఆంటీ. ఆమె టీచరు, రిటైర్ అయిపోయిన టీచరు. ఒక దైవజనుడు ఉన్నాడు, అతను చాలా ప్రార్థనాపరుడు. కానీ అతనికి పెద్ద శోధన వచ్చింది. అతను ప్రార్థన చేయగానే ఆ శోధన మొబ్బు తొలగిపోయినట్టు తొలగిపోయిందయ్యా అన్నారు. ఎవరండి ఆంటీ అన్న? మీరేనయ్యా అన్నారు. ఇదేంటి, ఆ ఇల్లు తీసేస్తానన్నారు, మీరేం చేశారు? ప్రార్థన చేశారు, శోధన తొలగింది అన్నారు. ఎవరి గురించో చెప్పి ఎవరికి చెప్తున్నారు? నాకే చెప్తున్నారు. అంత ప్రార్థనాపరులము కాదు, కానీ ప్రార్థనాపరులముగా ఇంకా ఎదగాలి మనం. అంత ప్రార్థనాపరులము కాదు కానీ ఎదగాలి. ప్రార్థన చేయాలా. నీ మీద పనిచేసే దురాత్మలతో నువ్వు ఇక్కడ దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎక్కడున్నారు అని ప్రశ్నించే అధికారము సేవకులదై, మీరు ఎక్కడున్నారు, మీలో ఇక్కడ ఎవరి దగ్గర ఉన్నారు, బయటికి రా, కమాన్ అనేలాగా ఉండాలా. లేకపోతే అగ్ని ఆకాశం నుండి దిగి నిన్ను ఇప్పుడు కాల్చుద్దు సుమా. గజగజలాడిపోవాలా. అలా ఉండాలని మనందరము కూడా అలా ప్రార్థన చేయాలని, అలాంటి భక్తి మెట్టు పొందాలని మనందరం అలా ఉండాలని దేవుని చిత్తము. మన ఇంటిలో సాతానుడి క్రియ జరుగుతుంది. నేను ముగించబోతున్నా. కాబట్టి ఏసేపు ఇంటిలోనేంటి, పొలంలోనేంటి, అతను కలిగిన సమస్తములో ఏముంది? నష్టం ఉందా? ఈశ్వరం అంటుందా? ఏమంటే ఎండిపోయిందా? వాడిపోయిందా? ఎలా ఉంది? జీవింతు నేను ఇక మీదట, కాదు యేసు కొరకే జీవింతును నేను ఇక మీదట, కాదు యేసు కొరకే జీవింతును. ప్రేమించిన యేసు కొరకే ప్రాణమిచ్చిన ప్రభు యేసు కొరకే జీవింతును. జీవింతును ఇక మీదట, నా కొరకే కాదు యేసు కొరకే జీవింతును. చాలు ప్రియులారా, ఎంతోమంది చెప్పాలంటే చాలా ఉంటుంది, కానీ సమయం కాదు. లేచి నిలబడదాం, ఒక క్షణం ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడువైన ప్రభా, ఇప్పుడు సేవకుల ద్వారా నిజంగా దేవుడు నిన్ను స్వస్థపరచాలని కోరుతున్నాను. నువ్వు కళ్ళు మూసుకో. నీ వ్యాధి ఏదైనా దేవుడు నీకు టైం ఇచ్చాడు. దేవుని జీవాత్మ మా మీదకి రండి. పరిశుద్ధాత్ముడా, మీరు అందరినీ ప్రేమించి అందరినీ క్షమించుతున్నారు. పాపులలో ప్రధానుడినైన నన్ను క్షమించి కనికరించుతున్నారు. ఇక్కడ ఎవరికి ఏ బలహీనత ఉందో వారందరికీ అవిశ్వాసమును తొలగించి విశ్వాసం కలిగించము, అవిశ్వాసమును బాగు చేయము. ప్రభా, ఇప్పుడే ఏ బలహీనత చేత బిడ్డలు ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి పరలోకము నుండి మీ వెలుగు ప్రకాశింపచేయండి. యేసుక్రీస్తు నామమున ఏ వ్యాధి, ఏ బలహీనత, ఏ దురాత్మల చేత మనుషులు ఇబ్బంది పెట్టబడుతున్నారో మీకు తెలుసు. యేసుక్రీస్తు నామమున ఇప్పుడే స్వస్థత కలుగును గాక. యేసుక్రీస్తు నామమున ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తి నిన్ను తాకును గాక. యేసుక్రీస్తు నామమున ఇప్పుడే నీలో పనిచేస్తున్న దురాత్మ అగ్ని చేత కాల్చబడును గాక. తండ్రి, ఇప్పుడే బిడ్డలను దర్శించండి. పరిశుద్ధాత్మ యొక్క శక్తి బిడ్డలతో తాకండి. ఇప్పుడే మీరు ముట్టండి.
తండ్రి, ఏ బలహీనత బిడ్డల మీద పనిచేస్తుందో, ఏ దురాత్మ చేత బిడ్డలు ఇబ్బంది పడుతున్నారో కనికరించము. యేసు నామమున ఇప్పుడే మీ వెలుగు ప్రకాశించును గాక. ఇప్పుడే స్వస్థత కలుగును గాక. ఇప్పుడే మనుషుల శరీరంలో ఉన్న సంకటములన్నీ యేసుక్రీస్తు నామమున కుదర్చబడును గాక. యేసు నామమున ప్రతి చీకటి, ప్రతి అనారోగ్యం ఇప్పుడే స్వస్థత కలుగును గాక. మీ సన్నిధి మాతో ఉంచండి. బిడ్డల్లో అనేకులను సాక్షులుగా నిలబెట్టండి. అటు విశ్వాసమును మాకు దయచేయండి. మీరే మొట్టమని కృప చూపించమని, కాపుదల ఉంచమని, మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తుతించుకుంటున్నాం. మీ కార్యములు చేస్తున్నందుకు స్తుతించుకుంటున్నాం. తోడైనమని కృప చూపించమని మీ చేతులకు అప్పగించుకుంటాం. విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తిని మీరు ముట్టారని నమ్ముతూ, ప్రభా, ప్రతి బలహీనత ఇప్పుడే మాయమైపోయిందని నమ్ముతూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.